హరే కృష్ణ. ప్రథమోధ్యాయం అర్జున విషాద యోగం నుండి 47వ శ్లోకం. సంజయ ఉవాచ ఏవముక్త్వార్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్న మానసః. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాదయోగో నామ ప్రథమోధ్యాయః. ఇక్కడ బ్లూ కలర్లో మెన్షన్ చేసినవి మహాప్రాణాక్షరాలు, ఇక ఎల్లో కలర్లో మెన్షన్ చేసినవి సంయుక్తాక్షరాలు. మహాప్రాణాక్షరాన్ని చదివేటప్పుడు హెచ్ సౌండ్ మిక్స్ అయినట్టుగా రావాలి. సంయుక్తాక్షరం చదువుతున్నప్పుడు 2 సౌండ్స్ వినిపించాలి. ఇక్కడ సంజయ తర్వాత ఉవాచ, సంజయ ఉవాచ అనేది ఒక పదం కాదండి, అవి 2 పదాలు. 2 పదాలు, రెండో పదం ఊతో స్టార్ట్ అయింది. ఊ అనేది అచ్చుతో స్టార్ట్ అయినప్పుడు చిన్న పాజ్ తీసుకోవాలి. మీకు గుర్తుగా ఉంటుందని రెడ్ కలర్తో మెన్షన్ చేసి పెట్టానండి. సంజయ ఉవాచ అని చదివేయకుండా సంజయ ఉవాచ అని చదవాలండి. ఇక ఏవముక్త్వా, అక్త్వా అనేది కాకి తావత్తు వావత్తు 2 ఒత్తులు వచ్చాయి కాబట్టి సంశ్లేషాక్షరం బోల్డ్లో ఉంచానండి. ఇక రెండో పాదం రథోపస్థ ఉపావిశత్, అక్కడ కూడా పాదం మధ్యలో రెండో పదం ఊతో స్టార్ట్ అయింది, అచ్చుతో స్టార్ట్ అయింది. అక్కడ కూడా చిన్న పాజ్ ఉండాలండి, అందుకే మీకు గుర్తుగా ఉండటం కోసం అక్కడ కూడా పి ఉంచాను. ఇక మొదటి పాదంలో సా కింద సా వచ్చింది, ఆ లెటర్ని గ్రీన్ కలర్తో మెన్షన్ చేశాను. అది ద్విత్వాక్షరం. చదువుతున్నప్పుడు 2 సార్ల సౌండ్ వినిపించాలండి. రెడ్ కలర్లో మెన్షన్ చేసిన అక్షరం సృ, అది స్రా అని చదవకూడదు, అది అరుకారం. కొంచెం తేల్చి చదివితే కరెక్ట్ అరుకారం సౌండ్ వస్తుంది. ఈ శ్లోకం తాత్పర్యం, అర్జునుడు ఇలా అన్నాడు ఇవన్నీ కూడా సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడండి. అందుకని ఇది సంజయ ఉవాచ. సంజయుడు చెబుతున్నాడు, ధృతరాష్ట్ర, అర్జునుడు అలా పలికి శోకంతో కలతబారిన మనసు కలవాడై శస్త్రాస్త్రాలను పక్కన పడేసి రథం మీద అలాగే చతికిల పడిపోయాడు అని చెప్పాడు.